గొర్రెలన్నీ ఒక దగ్గరికి వచ్చి ఏడుస్తాయి. అది దేవుని ప్రణాళిక. దేవుడు అందుకనే యేసును మన కోసం రిక్తుడిగా చేశాడట. ఎలా చేశాడు? రిక్తుడు. అపోస్తల కార్యముల గ్రంథం, అదే ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవగలరా? ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తానే రిక్తుడిగా అంటే రిక్తుడు అంటే అర్థం ఏంటి? ఏమని రిక్తుడు అంటే అర్థం ఏంటి? ఏమీ లేనుడు అన్న మీకు చెప్పాడు కదా విజయరావు అన్న. ఏమీ లేదు ఆయనకంటూ. ఆయన పుట్టింది ఆయన ఇంట్లో కాదు. ఎక్కడ పుట్టాడు? ఎక్కడో దారి మధ్యలో. ఆయన చచ్చిపోయింది ఆయన కోసం తొలిపించుకున్న సమాధిలో కాదు, ఎవరో అరిమితే యోసేపు సమాధి. అంతేకాదు, చివరికి ఆయనకి తొడిగిన బట్ట ఆయనది కాదు, ఆయన బ్రతికిన జీవనం ఆయనది కాదు. ఇందాకన్నా మీకు జ్ఞాపకం చేశాడు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు. పుట్టినప్పుడే స్థలం లేదంట కాదు, పుట్టినప్పుడే కాదట, పెరుగుతున్నప్పుడు కూడా స్థలం లేదట ఆయనకి. చివరికి చచ్చిపోయినప్పుడు కూడా సమాధుల్లోకి ఎవడు పెట్టుకోవాలా? ఎవరిదో సమాధి, ఎవరిదో ఎక్కడో. ఆయన జీవితంలో ఏది తనకంటూ తాను ఏమి సంపాదించుకోలేదు, రిక్తుడిగా బతికాడట ఈ లోకంలో ఆయన. అదే అంటాడు, తనను తాను చదవడం రిక్తుడిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందేంతగా, అనగా శిలువ మరణం, అది కూడా శిలువ మరణం పొందేంతగా విధేయతండి. యేసు ఈ లోకానికి ఏం నేర్పించడానికి వచ్చాడో తెలుసా? ఒకని అవిధేయత వలన, చదువుకున్నాం మనం రోమా పత్రికలు ఏమన్నా, ఒకని అవిధేయత వలన లోకములోనికి పాపము ఎలాగున ప్రవేశించనో అటులాగునే ఒకని విధేయత వలన. అంటే ఆదాము ఏమయ్యాడు? అవిధేయుడయ్యాడు. అవిధేయులైన మానవునికి ఏం నేర్పించాలి? విధేయత.